పూరిలో స్వామివారికి సమర్పించే ప్రసాదాలను చప్పన్ భోగ్ అని పిలుస్తారు. చప్పన్ భోగ్ అంటే 56 రకాల ప్రసాదాల సమూహారం. ఆ ఆలయంలో సాంప్రదాయం ప్రకారం ప్రసాదాలను ఆలయ వంటశాలైన రోషాగర అనే వంటశాలలో మట్టి కుండలపై కట్టెల పొయ్యిలో వంట వండుతారు. కుండలను ఒకదానిపై ఒకటిగా పెట్టి ఆవిరిపై ఉడికిస్తారు. ఈ వంటశాల 24 గంటలు తెరిచే ఉంటుంది. అంతేకాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాలగా పేరుగాంచింది. స్వామివారి ప్రసాదాలు వండే సమయంలో ఎటువంటి వాసన ఉండకూడదు. చూసేందుకు అవి మామూలు వంటల్లాగే కనిపిస్తాయి. వంటలో సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యిని వినియోగించినా ఎటువంటి వాసన ఉండదు. కానీ ఈ చప్పన్ భోగ్ను స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తరువాత గుమగుమలు సువాసనలతో నిండిపోతుంది. భక్తులు చప్పన్ భోగ్ను తీసుకునే సమయంలో అంత రుచి ఎలా వచ్చిందో తెలియక ఆశ్చర్యపోతారు. అంతటి రుచికరమైన ప్రసాదాన్ని గతంలో ఎక్కడా తినలేదని కూడా చెప్తారు. అసలు నైవేద్యానికి ముందు, నైవేద్యం తర్వాత రుచి ఎలా మారుతుంది అన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే. పురాణాల్లో చెప్పినట్టుగా ప్రసాదం భగవంతునికి సమర్పించిన తరువాతే పుణ్యప్రదంగా మారుతుంది. నైవేద్యం అంటే భగవంతునికి సమర్పించిన ఆహారం అని అర్థం. భక్తి శ్రద్ధలతో, నియమాలతో స్వామివారికి భోజనాన్ని సమర్పిస్తే ఆ భగవంతుడు స్వయంగా తన చేతులతో ఆ ఆహారాన్ని తాకి దానికి ప్రాణం పోస్తాడు. అందువలనే నైవేద్యం సాధారణ ఆహారంగా కాకుండా మహాప్రసాదంగా మారుతుంది.